నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా చెన్నైలోని 300 సంవత్సరాల పురాతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వాసవి జయంతి వేడుకలు తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన నెల్లూరు జిల్లా జడ్పీ సీఈఓ విద్యారమ కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణానికి శ్రీ వాసవి జ్యోతి యాత్ర చేరుకుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా చెన్నైలోని 300 సంవత్సరాల పురాతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వాసవి జయంతి వేడుకల నిమిత్తం అమ్మవారి మూల స్థానమైన పెనుగొండ క్షేత్రం నుంచి జ్యోతిని తీసుకుని వెళ్లి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో చెన్నై నుంచి భక్తులు పెనుగొండ క్షేత్రాన్ని సందర్శించి జ్యోతి ప్రజ్వలనం చేసుకుని జ్యోతి యాత్ర చేపట్టారు. మార్గ మధ్యంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలను సందర్శన చేస్తుంటారు. ఈ క్రమంలో కోట పట్టణానికి చేరుకున్న జ్యోతి యాత్రను కోట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు చేపట్టిన భక్తులు జ్యోతిని పట్టుకుని బజారు మీదుగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు మహిళలు యాత్రను చేపట్టారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి జ్యోతిని ఆలయంలో ఉంచారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన భక్తులు మాట్లాడుతూ చెన్నైలో 300 సంవత్సరాల పురాతన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా పెనుగొండలోని వాసవి శాంతి ధామం నుంచి చెన్నై వరకు వాసవి జ్యోతి యాత్ర చేస్తున్నామన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండ నుంచి జ్యోతి యాత్ర ప్రారంభించడం ఆనందంగా ఉందని కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు విశ్వనాథం నాగరాజు, గునుపూడి నంద, భోగనాథం విజయభాస్కర్, నున్న లక్ష్మీనారాయణ, ఎన్నమూరి శ్రీనివాసులు, గుబ్బా పూర్ణచంద్రరావు, ధర్మే సుధాకర్, సుంకేసుల నాగరాజు, సొల్లేటి భాస్కర్, సొల్లేటి మధు పాల్గొన్నారు. సార్ మనం చెన్నైలో ఉండే ఎస్కేబిడి చారిటీ తరఫున మనము 1720లో ఆ సంస్థ స్టార్ట్ అయింది. ఎస్కేబిడి చారిటీస్ ఇప్పుడు లాస్ట్ 4 years గా 22లోంచి మేము పెనుగొండలోంచి నాన్ స్టాప్ గా వచ్చే దారిలో అన్ని దేవాలయంలో ఆర్యవైశ్య దేవాలయంలో టచ్ చేసి వస్తున్నాము. ఈ పెనుగొండ అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా మన ఈ జ్యోతి ప్రతిష్టని చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఆర్యవైశ్య దేవాలయానికి వచ్చున్నాము. అగ్ని ప్రతిష్ఠ అమ్మవారి అగ్ని ప్రతిష్ఠ చేసిన వల్ల మా అమ్మవారిని అగ్నిగా మనం అది 102 గోత్రాలు ఉండే వల్ల ఆ 102 గోత్రాలని అందరూ కలిసినట్టుగా చేయాలని ఒక కోరిక. ఈరోజు పెనుగొండ నుంచి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జ్యోతి కోటకు విచ్చేసినది. ఇది మన రాష్ట్రంలోని పలు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాలని సందర్శిస్తూ ఈరోజు సాయంకాలం 5 గంటలకి కోటకు రావడం జరిగింది. అందరూ కూడా ఆర్యవైశ్య మిత్రులు, భక్తులు అందరూ కూడా వినాయక గుడి నుంచి ఊరేగింపుగా ఈ జ్యోతి తీసుకొని అమ్మవారి దేవాలయం వద్దకు విచ్చేసి ఉన్నాము. రేపు ఉదయం అమ్మవారి జయంతి మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఉదయము అమ్మవారి అభిషేకము, తర్వాత అమ్మవారి హోమము, వినాయక హోమము, సుబ్రహ్మణ్య స్వామి హోమము, మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. తర్వాత మధ్యాహ్నము అన్నప్రసాద వినియోగం ఉంటుంది. సాయంకాలము వాసవి కన్యకా పరమేశ్వరి పారాయణము, సహస్రనామ కుంకుమార్చన, మంగళహారతి, తీర్థ ప్రసాదాలు అన్నీ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయాన్ని నెల్లూరు జిల్లా జడ్పీ సీఈఓ విద్యారమ సందర్శించారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యారమ మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఉందని, వాకాడులో 19 పంచాయతీలకు కార్యదర్శులు లేరని, కొత్తగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొత్త వారిని నియమిస్తే అన్ని పంచాయతీలకు కార్యదర్శులను రిక్రూట్ చేస్తామని
ఆమె తెలిపారు. కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలపై దృష్టి సాధిస్తున్నారని, అందరూ జాగ్రత్తగా పనిచేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాసులు, పంచాయతీ విస్తరణాధికారి ఉమా మహేశ్వరరావు, ఎంపీటీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఒక్కొక్కటి చేస్తున్నారు. డెప్యూటీ సీఎం గారు గవర్నమెంట్ అన్ని చూస్తున్నారు. కొంతమందికి ప్రమోషన్స్ ఇచ్చారు. ఇప్పుడు 4 కొత్తగా మనకు ప్రమోషన్స్ వాళ్ళు మన జిల్లాకి వచ్చారు. చేజర్లలో ఒకరికి, బాలాయపల్లి ఒకటి, తర్వాత కోట కూడా జాయిన్ అయినట్టున్నారు. ఈ క్లాప్ ప్రోగ్రామ్ ఎలా ఉంది మేడం? క్లాప్ SWPC అది ఇంకా ఇప్పుడు కావాలండి. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఇంకా మీరు చూసుకుంటారు. ఇప్పుడు బంద్ ఇక్కడే ఉంది, వెహికల్ ఒకటి ఇక్కడే ఉంది. రావాలండి, మార్పు ఖచ్చితంగా రావాలా. గవర్నమెంట్ ఆదేశాలు ప్రతి పంచాయతీకి ఒక SWPC ఉండాలి. SWPC లేకపోతే అది గ్రామ పంచాయతీనే కాదు. రాబోయే రోజుల్లో సెక్రటరీసీకి ఎక్కడికి వెళ్ళినా నేను SWPC పైనే మాట్లాడతాను. అది ఉంటే సగం పని అయినది. శానిటేషన్ ఉంటేనే ప్రజల ఆరోగ్యము, ప్రజల ఆ గ్రామ పరిసరాలు కూడా బాగుంటాయి. ఈ సిబ్బంది కొరత ఒకటైతే ఒకటి పనిచేయదు. దానికి దాదాపుగా 1,70,000 లక్షలు ఎస్టిమేట్ పంపించాము. బట్ అక్కడ లేకపోయినట్టు రిమైనింగ్ OHSR ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉంది, హ్యాండ్ పంప్స్ ఉన్నాయి. క్రాష్ ప్రోగ్రామ్ కూడా చేసి హ్యాండ్ పంప్స్ అన్ని కూడా రిపేర్ చేసుకున్నాము. క్రాష్ ప్రోగ్రామ్ అయిపోయింది మేడం? అయిపోయింది. తర్వాత ఇంకేమంటే CPWSకి ఈ సంవత్సరం 25-26 టెండర్స్ కాల్ఫర్ చేశాము. 1.5 నుండి వాళ్ళు కాంట్రాక్టర్స్ వచ్చారు. వాళ్ళకు కూడా నేను మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. BEస్తో మన గూడూరు డివిజన్ నుంచి కూడా వచ్చారు. BEs అందరూ వచ్చారు. ఇక్కడ DE కూడా వచ్చారు. వాటర్ ఎక్కడైనా మనకి ఇంకా రాబోయే రోజుల్లో పైప్ లైన్ లీకేజెస్ కావచ్చు, ఏదైనా ఉంటే కూడా వెంటనే అరెస్ట్ చేయండి. వాటర్ ఎక్కడ స్పాసిటీ వాటర్ బౌండ్ డిసీజెస్ లేకుండా చూసుకోవాలి అని నిన్న మన కమిషనర్ గారు కూడా ప్రెస్ మీట్లో ఉన్నాను. జూన్ నుంచి వర్షాకాలానికి ముందే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను చాలా మటుకు ఇన్స్పెక్ట్ చేశాను. 1-2 ఇంకా చేయలేదు. వాటిని కూడా చేసి ఎక్కడ ఏది వచ్చినా కూడా వెంటనే వాటికి మనకు జడ్పీ నుంచి పెట్టి మండల పరిషత్ నుంచి అయితే మండల పరిషత్ నుంచి కూడా పెట్టుకున్నాం, చేస్తున్నాం. ఉదాహరణకి రాపూర్ ఒకసారి వెళ్ళింది. ఒక గ్రామానికి ST విలేజ్కి వాటర్ రాలేదండి. అక్కడికి పైప్ లైన్ వేయాలంటే 3.5 లక్షలు అవుతుందంటే రాపూర్ MPDO దగ్గర నుంచి ఇది తీసుకొని మా ఎంపీతో మాట్లాడి ఆ వర్క్ మీద అట్లా ఎక్కడికక్కడ ఏది అని చేస్తున్నాం. నిన్న కూడా DEస్తో చెప్పడం అదే, ఎక్కడైనా మనకు లాక్సెస్ వచ్చి చెప్పండి, డస్ట్బర్డ్స్ వేసుకొని శాంక్షన్స్ తీసుకొని నీటి ఎద్దడి లేకుండా చూద్దామని తీసుకున్నాము. తర్వాత ఇంకేమంటే కమిషనర్ గారు వారానికి ఒక 2 మండల పరిషత్ని ఇన్స్పెక్ట్ చేయాలి. రికార్డ్స్ ఎలా ఉన్నాయి, పరిసరాలు ఎలా ఉన్నాయి. మనం వెళ్తూ ఉంటే కొద్దిగా మార్పు అనేది వస్తుంది. ఆఫీస్లో మాకున్న ఒత్తిడిలో ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా నేను 2 చూడలేకపోయినా ఒకటైనా చూడాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాను. 46 మండలాలు కొన్ని చూడగలిగాను, కొన్ని చూడాలి, లేట్ అవుతుంది. అందులో భాగంగానే మనకు ఈరోజు వాకాడు స్థలాన్ని సేకరించడం. ప్రస్తుతానికి ఎక్కడ ఉండాలా, DLDO ఆఫీస్ని ఏ విధంగా రన్ చేయాలా, 15 మంది స్టాఫ్ని ఇస్తున్నారు DLDO ఆఫీస్కి. అంటే అక్కడే DLPO అక్కడే ఉంటారు, APD NRHS వారు అక్కడే, మన DLDO కూడా అక్కడే ఉంటారు. ఆ ముగ్గురికి 15 మంది వరకు స్టాఫ్ని ఇస్తున్నారు. ఈ 15 ప్లస్ వీరు ముగ్గురు వరకు 18 మంది కూర్చుండే అవకాశాన్ని మనం టెంపరీగా పెట్టుకోవాలి. దాంట్లో భాగంగానే నేను ఈరోజు జీవో నంబర్ 36 ప్రకారం డ్రైవర్లు, ఇంజనీర్లు, కార్మికులకు వేతనాలు ఇవ్వాలని CITU జిల్లా అధ్యక్షులు వడ్డీపల్లి చెంగయ్య పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు. రిటైర్మెంట్ వయసు మున్సిపల్ కార్మికులకు 62కు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని తెలిపారు. అనంతరం పలు సమస్యలను వివరించారు. కార్యక్రమంలో నాయకులు ఎంవి రమణ, పెంచలయ్య, సుబ్బయ్య, ప్రసాద్, రమణయ్య, సుబ్రత్నమ్మ, ఇందిరమ్మ, సీతారాం తదితరులు పాల్గొన్నారు. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా 5, 6, 7 అలాగే రేపు మున్సిపల్ కార్యాలయాల ముట్టడి మున్సిపల్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆందోళన కార్యక్రమాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో సమ్మె 17 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు గత ప్రభుత్వం అనేక ఒప్పందాలని కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి, ఆ ఒప్పందాలన్నింటినీ కూడా జీవోలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆ సమ్మె కాలంలో ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచడం జరిగింది. ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచలేదు. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు కూడా జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే అనేక ఒప్పందాలు ఆ రోజు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచుతామని చెప్పేసి, అట్లాగే దహన సంస్కారాలకు సంబంధించి 15,000 నుంచి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అలాగే చనిపోయినప్పుడు ఎక్స్గ్రేషియా కింద 5 లక్షల నుంచి 7 లక్షల వరకు పెంపుదల చేస్తామని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఒప్పందాలన్నిటికి సంబంధించి వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే వెంకటగిరి మున్సిపాలిటీలో చెత్త వాహనాల డ్రైవర్లకి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదు. అన్ని మున్సిపాలిటీలో చెత్త వాహనాల డ్రైవర్లకి జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 రూపాయలు ఇస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో. వెంకటగిరి మున్సిపాలిటీలో మాత్రం డ్రైవర్లకు ఆ వేతనాలు ఇవ్వడం లేదు, 21,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు స్పందించాలి, ఉన్నతాధికారులు స్పందించాలి, పాలకులు స్పందించాలి. వెంటనే జీవో నెంబర్ 36 ప్రకారం చెత్త వాహనాల డ్రైవర్లకి 24,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కరోనా సమయం నుండి పనిచేస్తా ఉన్నారు డైలీ వేజెస్ పద్ధతిన, వాళ్ళందరినీ కూడా అవకాశాలకు ఎక్కించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలి, లేదంటే మా ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎర్ర జెండా వర్ధిల్లాలి CITU. జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు ఇవ్వాలి జీతాలు. జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు ఇవ్వాలి 21,000 రూపాయలు. జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు 21,000 రూపాయలు పెంచాలి. మున్సిపల్ కార్మికుల వయో పరిమితి 62 సంవత్సరాలకు, వయో పరిమితి 62 సంవత్సరాలకు. సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలి, సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్, మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్, ఎక్స్గ్రేషియాకు సంబంధించి జీవో వెంటనే ఇవ్వాలి. ఎక్స్గ్రేషియా పెంపుదలకు సంబంధించిన జీవో వెంటనే ఇవ్వాలి. దహన సంస్కారాలకు సంబంధించిన జీవో వెంటనే ఇవ్వాలి. దహన సంస్కారాలకు సంబంధించిన జీవో వెంటనే ఇవ్వాలి. చెత్త వాహనాల డ్రైవర్లకు 24,500 ఇవ్వాలి. చెత్త వాహనాల డ్రైవర్లకు 24,500 ఇవ్వాలి. వర్ధిల్లాలి CITU, వర్ధిల్లాలి CITU. పరిష్కరించాలి మున్సిపల్
కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన కార్మికుల సమస్యల వెంటనే పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే వర్ధిల్లాలి CITU, రచించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ లో వెలసి ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి దేవస్థానం 2023 సెప్టెంబర్ 10వ తేదీ ఆలయాన్ని స్థాపించడం జరిగిందని, అందులో భాగంగా ప్రత్యేక హోమాలు, అభిషేకాలు చేపడుతున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ అర్చకులు గోపిస్వామి మీడియా వారితో మాట్లాడుతూ, ఆలయ స్థాపన జరిగినప్పటి నుంచి ప్రతి బుధవారం స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పాటు స్వామివారికి అభిషేకాలు చేస్తున్నామని, భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः। ओम श्री सिद्धि बुद्धि सहिता श्री विघ्नेश्वर स्वामी कटाक्षरस्तु। ओम दीर्घ सुमंगली भवा। समेत श्री विघ्नेश्वर स्वामिने नमो नमः। श्री गांधीनगर वेलिसि उन्न श्री सिद्धि बुद्धि सहित श्री विघ्नेश्वर स्वामी देवस्थानं दाన్ని ప్రతిష్ఠించింది 2023 సెప్టెంబర్ 10వ తేదీ గాంధీనగర్లోని వాటర్ ట్యాంక్ పక్కనే శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కట్టడం జరిగిందండి. అలాగే ఇక్కడ ప్రతి బుధవారం స్వామివారికి అభిషేకాలు, నైవేద్యాలు, అలాగే ప్రతి వినాయక చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, గణపతి హోమాలు అన్నీ జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి చాలా కోరుకున్న వారికి కోరికలు తీర్చి స్వామివారు మంచి కృపని కలిగిస్తున్నారు. అన్నదాతల ఆనందోత్సాహాల మధ్య సోమశిల జలాశయం నుంచి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీరు విడుదల చేశారు. సోమశిల జలాశయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గంగమ్మ తల్లికి చీర, సారె, జలహారతి సమర్పించి నీటిని విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలో రెండో పంట రబీకి సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, రామనారాయణ రెడ్డికి రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందుగా సోమశిలకి విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా రైతాంగానికి రెండవ పంట నీరు విడుదల చేయడానికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులతోటి సోమశిల, తెలుగు గంగా ఎస్సీలు, వారి ఇంజనీరింగ్ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమం
జిల్లా రైతాంగ చరిత్రలో ఇది మళ్లీ ఒక నూతన అధ్యాయం. గడిచిన 5 సంవత్సరాల కాలం నెల్లూరు జిల్లాలో రైతాంగానికి మొదటి పంట తర్వాత రెండవ పంటకి నీళ్లు ఇవ్వాలంటే అది ఒక పెద్ద యుద్ధమే జరిగేది. ఇవాళ ఎన్డీఏ కూటమి జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వచ్చాక నీటి నిలువ సామర్థ్యంతో పాటు నీటి విడుదలని పంపిణీని కూడా క్రమబద్ధీకరించాలని ఒక క్రమశిక్షణతో రైతాంగానికి నీటిని విడుదల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు శ్రీ రామానాయుడు గారు, చీఫ్ ఇంజనీర్లు, సెక్రటరీలు అందరూ కలిసి గతంలోనే సోమశిల ప్రాజెక్టుని పరిశీలన చేయడం, నీటి విడుదల ఏ విధంగా ఉండాలనేటువంటి సూచనలు కూడా మాకు ఒక ఎస్ఓపి ఇవ్వడం కూడా జరిగింది. మొదటి పంట నీళ్లు తర్వాత రిజర్వాయర్ల సామర్థ్యంలో ఎంత మేరకు నీరుంది, ఉన్న అవసరాలు పోను మిగిలిన నీరు ఎంత భూమికి మనం ఇవ్వగలం రెండవ పంటకి అనేటువంటిది ఇవాళ అందరూ ఆలోచన చేశాక ఐఏబీ సమావేశంలో దీని మీద చర్చ చేశాం. చర్చ చేసిన సందర్భంలో రెండవ పంట ఇవ్వడానికి అభ్యంతరం లేదు. దాదాపుగా ఆ సమావేశం జరిగే రోజుకి 52.5 టీఎంసీల నీరు సోమశిల ప్రాజెక్టులో ఉంది. అలాగే కండలేరు ప్రాజెక్టులో కూడా 47 టీఎంసీల నీరు అక్కడ కూడా నిల్వ సామర్థ్యం ఉన్నది. గత సంవత్సరం మొదటి పంటకి నీళ్లు విడుదల చేసే సందర్భంలో చాలా క్రమశిక్షణతో నీటి వృధా లేకుండా వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం చేసినటువంటి ఒక మంచి ప్రక్రియ వల్ల ఇవాళ ఇంత నీరు మళ్లీ దాదాపుగా 100 టీఎంసీల నీరు ఇవాళ మన జిల్లాలో నిలుపుకోగలిగాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండవ పంటకి నీరు విడుదల చేయాలి అన్నప్పుడు ఎలా విడుదల చేస్తాం, ఎక్కడెక్కడ విడుదల చేస్తామని అంటే మామూలుగా అయితే రెండవ పంటకి నీరు 1,60,000 ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇస్తామనేటువంటిది మనకున్నటువంటి పాత నిర్ణయాలు. ఎప్పుడైనా నీరు ఎక్కువ ఉంటే కొంత ఎక్కువ విడుదల చేస్తాం. నాకు తెలిసి దాదాపుగా 35 సంవత్సరాల్లో అనేక ఐఏబీలకి సమావేశాలకి నేను కూడా వెళ్ళాను సభ్యుడిగా. ఈ సంవత్సరం ప్రభుత్వ నిర్ణయాల ఫలితం, ఇంజనీరింగ్ అధికారుల యొక్క సమన్వయం, అలాగే రైతుల యొక్క కమిటీల నుంచి వచ్చిన ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీలు, అలాగే నీటి సంఘాల అధ్యక్షులు వాళ్ళందరి సమన్వయంతో క్రమశిక్షణతో పాటించబట్టే ఇవాళ దాదాపుగా 100 టీఎంసీల నీరు ఈ 2 రిజర్వాయర్లో మనకి మిగిలి ఉంది. ఈ నీటిని ఇప్పుడు రెండవ పంటకి ఇవ్వాలి అన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇద్దామని ఆలోచన చేశాం. పెన్నా డెల్టాలో ఈ నీటిని 22.200 క్యూసెక్కుల నీటిని ఇవ్వాలని చెప్పి నిర్దేశించాం. ఈ 22 టీఎంసీల నీరు కూడా ఏ విధంగా విడుదల చేయాలి అంటే పెన్నా డెల్టా 2 లక్షల ఎకరాలకు ఇవ్వాలని, కనుపూరు కాలువ 20,000 ఎకరాలకు, కావలి కాలువకు 74,000 ఎకరాలకు, ఉత్తర కాలువకి 35,000 ఎకరాలకు, దక్షిణ కాలువకి 35,000 ఎకరాలకి ఈ విధంగా విడుదల చేస్తే 3,64,000 ఎకరాలకి ఈ రెండవ పంటకి నీరు విడుదల చేస్తున్నాం. ఇవాళ మీ అందరితో కలిసి మరి సోమశిల జలాలని పెన్నార్ డెల్టా, అలాగే నాన్ డెల్టా ప్రాంతమైన కావలి, కనుపూరు కాలువలు, సోమశిల ఉత్తర దక్షిణపు కాలువలకు కూడా నీరు విడుదల చేశాం. దాదాపుగా 3,64,000 ఎకరాలకు 40 టీఎంసీల 400 క్యూసెక్కులు
అవసరం అవుతాయని చెప్పి ఇవాళ మాకున్న అంచనా. ఈ అంచనా ప్రకారం ఉన్న 52 టీఎంసీల్లో మనకి త్రాగునీటికి కానీ, అలాగే ఎవాపరేషన్ లాసెస్ కానీ, సీపేజ్ లాసెస్ కానీ, ఇవన్నీ కూడా కలుపుకొని మనకి ఇంకొక 10-12 టీఎంసీలు మిగులు చూసుకునే ఈ 40 టీఎంసీల నీటిని రైతాంగానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. అది ఇప్పుడు నీటిని విడుదల త్వరలోనే అవి క్రింది వరకు పెన్నార్ డెల్టా ఇతర కాలువలకి నీటిని విడుదల చేయడం జరుగుతుంది. తెలుగు గంగ ప్రాజెక్టులో కూడా 47 టీఎంసీల నీరు ఉంది. అక్కడ కూడా దాదాపుగా 1,60,000 ఎకరాలు, అంటే నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా అన్నా ఇప్పుడు ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా అన్నా కూడా 35,000 ఎకరాలు వెంకటగిరి, గూడూరు, సూలూరుపేటల్లో ఇస్తూ, తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి, సత్యవేడు జిల్లాలకి 1,24,000 ఎకరాలకి రెండవ పంటకి ఇవ్వడం జరుగుతుంది. 1,60,000 ఎకరాలు 16 టీఎంసీల నీరు అవసరం అవుతుందని చెప్పి లెక్కగట్టి ఆ 42 టీఎంసీల్లో 16 టీఎంసీలని 47లో 16ని ఇవ్వడం. అక్కడ రిజర్వాయర్లో డెడ్ స్టోరేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్కి అవసరమైన నీటిని కానీ, ఎవాపరేషన్ లాసెస్ని కానీ అన్నీ లెక్కగట్టాం. ప్రధానమైన నగరాలు తెలుగు గంగ కాలువ కింద ఉన్నాయి. శ్రీకాళహస్తి శైవక్షేత్రం ఉంది. తిరుపతి, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి నిలయ క్షేత్రం ఉంది. తిరుపతికి డ్రింకింగ్ వాటరు, అలాగే శ్రీకాళహస్తి, ఏర్పేడు, మరి నగిరి, పుత్తూరు ఈ ప్రాంతాలకు అన్నిటికి కూడా త్రాగునీరు ఇవ్వడానికి అక్కడ నీటిని నిల్వ చేసుకుంటూ వ్యవసాయానికి కూడా నీరిస్తున్నాం. దీనితో పాటు 15 టీఎంసీల నీరు తమిళనాడుకు మన రాష్ట్రం నుంచి విడుదల చేయాలి. ఆ 15 టీఎంసీల నీరు సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో దాన్ని పొదుపు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 5-6 టీఎంసీల నీరు తమిళనాడుకి సరఫరా చేయడం జరిగింది. ఈ వేసవి సమయంలో ఇంకా వాళ్ళకి నీరు అవసరమైతే ఎంత నీరు అవసరమో అంతా కూడా ఇవ్వడానికి ఈ 2 రిజర్వాయర్లలో మేము పొదుపు చేసుకుని నీటిని నిల్వ చేసి, ఆ నిల్వ ఉన్న సామర్థ్యంలో సత్యసాయి గంగా కెనాల్ నుంచి తమిళనాడుకి నీరు త్రాగడానికి ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మనకున్నటువంటి సోమశిల తెలుగు గంగా ఇరిగేషన్ అధికారులు. ప్రభుత్వం నుంచి కూడా అదేవిధంగా ఆదేశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం, ఆదేశాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారి యొక్క ఆలోచనలతోటి ఈరోజు ఈ నీటిని విడుదల చేసి నెల్లూరు జిల్లాలో దాదాపుగా 3,64,000 ఎకరాలంటే మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 4 లక్షల ఎకరాలకి సాగునీరు రెండవ పంటకి ఇస్తుంది. ఇది చరిత్రలో ఒక అధ్యాయం. రైతాంగానికి అవసరమైన నీరు 2 పంటలకి 4 లక్షల ఎకరాలకి నీరిచ్చిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు. నేను కూడా అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ఉన్నా. ఇవాళ ఇటువంటి మహత్తరమైనటువంటి నీటి విడుదల కార్యక్రమంలో సోదర ప్రాజెక్టు కమిటీ సభ్యులు, అధ్యక్షులు, నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు అందరితోటి కలిసి ఇందులో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఈ నీటిని ఇవాళ విడుదల చేశామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా చెన్నైలోని 300 సంవత్సరాల పురాతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వాసవి జయంతి వేడుకలు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన నెల్లూరు జిల్లా జడ్పీ సీఈఓ విద్యారమ.
మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ఇది బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.